ఇది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా, స్విగ్గీ, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను రాజేంద్ర గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి రావడంతో పాటు నిఫ్టీ మంత్లీ ఆప్షన్లు కూడా ఎక్స్పైర్ కావడంతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరి ఈ పరిస్థితుల్లో ఇండెక్స్లకు ముఖ్యమైన సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి? అసలు చార్ట్స్ ఏం చూపిస్తున్నాయి? ఐ థింక్ ట్రంప్ టారిఫ్ ఏదైతే అనుకున్నారో అండి 25% ఏదైతే 27th నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని, సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివోక్ చేస్తారు అన్న థాట్ తోటి మార్కెట్ మనకు పెరగటం చేసాం. ఇన్ఫాక్ట్ మనకి 15th ఆగస్ట్ రోజు ఎప్పుడైతే మన ప్రధానమంత్రి గారు GST కట్స్ ఉంటాయని అనౌన్స్ చేశారో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 25,100 దాకా ర్యాలీ రావటం చేసాం. అది మొత్తం లాస్ట్ 1 వీక్ లో ఫిజిల్ అవుట్ అయిపోవటం చేసాం. సో ఒక క్రూషియల్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బ్రీచ్ అయ్యాయని చెప్పాలి. 24,673 అండ్ 24,852 గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా కట్ అయిపోయి నిన్న చాలా చాలా డిసైసివ్లీ ఒక లోవర్ లెవెల్లో క్లోజ్ అవటం చూసాం. సో లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ ఆల్రెడీ జరుగుతుంది. సో ఒక బేర్ గ్రిప్ లోనే మార్కెట్ ఉందని చెప్పాలి. ఇది ఎప్పటి వరకు అంటే కనుక 24,771 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన క్లోజ్ అయ్యే వరకు టోటలీ బేర్ గ్రిప్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ బుల్స్ అనే వాళ్ళు మార్కెట్ లో ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనపట్లేదు. సో అక్రాస్ ద సెక్టర్స్ ఎక్సెప్ట్ ఫర్ FMCG అండ్ IT మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లో ఒక సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో ట్రంప్ టారిఫ్స్ వల్ల ఎఫెక్ట్ కానీ సెక్టర్స్ లో కూడా ఒక బిగ్ సెల్లింగ్ రావటం చూస్తాం, లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఇవన్నీ చూస్తే కనుక. సో మేబీ బియాండ్ ట్రంప్ టారిఫ్స్ తో మార్కెట్ బిహేవ్ చేస్తుందని చెప్పాలి. సో గుడ్ థింగ్ ఏంటంటే 24,268 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ సపోర్ట్, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి ఒక 200-240 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ఫాక్ట్ స్వింగ్ లో కూడా అక్కడే కనపడుతుంది మనకి 24,347. సో 150-200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ అయితే డెఫినెట్లీ నో. మేబీ 24,700 ఆర్ 24,800 వస్తే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుని 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టే ఛాన్సెస్ మనకి ట్రేడింగ్ లో కనిపిస్తుంది. అదర్వైజ్ 24,200 నుంచి 24,800 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంటుంది విత్ ఎ సెల్ ఆన్ రైజ్ అన్న పారామీటర్ తోటి. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే నిఫ్టీ కన్నా చాలా చాలా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. సో మల్టీ వీక్స్ లో మనకి ఏదైతే మేలో రావటం చేసామో 53,483 ఆల్మోస్ట్ ఆ లెవెల్ దాకా వచ్చేయటం చేసాం. నిన్నటి లో ఇన్ఫాక్ట్ ఈ రోజు లో చూస్తే కనుక 53,660. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 53,574 200-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 53,483 ఏదైతే స్వింగ్ లో అంటాం మనం మే లో ఏదైతే ఉందో మంత్లీ చార్ట్స్ లో క్లియర్ సపోర్ట్ గా ఉంటుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ జోన్ లో ఉన్నాం కాబట్టి రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉన్నారో ప్రాబ్లీ ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని బ్యాంక్ నిఫ్టీ ఇన్ఫాక్ట్ ఇక్కడే లాంగ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఈస్ వెరీ వెరీ ఫేవరబుల్ ఇక్కడ. బట్ అది కూడా ఆప్షన్స్ రూట్ లో వెళ్తే కనుక మనకి ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఇస్తామో అదే స్టాప్ లాస్ ఉంటుంది. లేదు ఎవరన్నా ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక 53,400 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఇప్పుడే అగ్రెసివ్ కొనాల్సిన అవసరం లేదు. డ్యూరింగ్ ద డే ఒక డిప్ వచ్చినప్పుడు కొంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక అగైన్ ఇది 54,600 ఆర్ 54,800 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ ఈజ్ అబౌట్ 200-300 పాయింట్స్, రివార్డ్ ఈస్ 1000 పాయింట్స్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ లాంగ్స్ ట్రై చేయొచ్చు అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే 53,570 కింద క్లోజ్ అయిన రోజు అగైన్ ఒక న్యూ లో ని హంట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, కిషన్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి, రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. నేను హిందుస్థాన్ ఏరోనాటికల్ 4,700 తీసుకున్నాను. ఇంకొన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ తీసుకోవాలి సార్? ఇంకొకటి యూనివర్సల్ కేబుల్ అనేది 600 తీసుకున్నాను. లాభాలు తీసుకోమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా?
నాకు యాక్చువల్లీ వాయిస్ వినిపించలేదండి, ఇన్ కేస్ మీరు చెప్పగలిగితే యూనివర్సల్ కేబుల్ ఒకటి తీసుకున్నారంట సార్. అలాగే కిషన్ గారు ఇంకొక స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్తారా? హిందుస్థాన్ ఏరోనాటికల్ 47 లో ఉన్నాయి. Okay. ఇంకొన్ని హిందుస్థాన్ తీసుకోవాలి, ఎక్కడ ఏరోనాటికల్ యావరేజ్ చేసుకోవాలా? సో యూనివర్సల్ కేబుల్ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. సో ఇది బిఎస్సి లో ట్రేడ్ అవుతున్న నేమ్, ఐ థింక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. దీని రేంజ్ మనం చూస్తే కనుక కరెంట్లీ అరౌండ్ 800 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ప్రాబ్లీ యాజ్ ఆఫ్ నౌ దీని రేంజ్ చూస్తే కనుక 708 దగ్గర కరెంట్ ట్రేడ్ అవుతుంది. 650 నుంచి ప్రాబ్లీ 800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేయాలి అంటే కనుక 650 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మేబీ 800 ఆర్ 820 దగ్గర షుడ్ టేక్ ప్రాఫిట్. సో ఇది బై అండ్ హోల్డ్ కైండ్ ఆఫ్ స్టాక్ ఇట్లాగైతే కనిపించలేదు. ట్రేడింగ్ కి షుడ్ యూజ్ అని నా సజెషన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గోవిందరాజు గారు కాల్ చేశారు. గోవిందరాజు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. అడగండి సార్, రాజేంద్ర గారు ఉన్నారు. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ నా దగ్గర 350 షేర్లు 506 లో ఉన్నాయి. వాయిస్ అసలు అది ఈ మధ్య రిజల్ట్స్ కూడా బాగాలేదు. హెచ్సిఎల్ ఎలక్ట్రిక్ ఒకసారి ఎంతలో తీసుకున్నారండి? 506 506 రూపాయల్లో తీసుకున్నారు. ఓకే ఈ మధ్య రిజల్ట్స్ కూడా బాగాలేదు. ఓకే, హెచ్సిఎల్ ఎలక్ట్రిక్ 506 రూపీస్ లో తీసుకున్నారంట అండి, దాని గురించి అడుగుతున్నారు. రిజల్ట్స్ బాగాలేదు సార్. హెచ్సిఎల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఐ డోంట్ నో, నా దగ్గర అయితే స్టాక్ రావట్లేదు. మేబీ అది ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఉండొచ్చు అండి. ఎస్ఎంఈ సెగ్మెంట్ ఐ డోంట్ ట్రాక్. ఒకవేళ ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఉండి కొన్ని ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా 30-40-50% డౌన్ అయ్యాయి లాస్ట్ 1 year లో వచ్చినాయి కూడా. సో బెటర్ టు ఎగ్జిట్ ఈవెన్ లాస్ ఉన్నా కూడా నా సజెషన్. మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎంఈ సెగ్మెంట్ స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ ఓన్లీ పంప్ అండ్ డంప్ కైండ్ ఆఫ్ స్టాక్స్ లాగా అనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ కొన్ని ఫ్యూ నేమ్స్ కొద్ది బాగానే ఉంటాయి కానీ వీ షుడ్ బి వెరీ వెరీ సెలెక్టివ్. రైట్ సార్, అలాగే మెహర్ గారు అడుగుతున్నారండి, శ్రీరామ్ ఫైనాన్స్ 654 రూపీస్ లో తీసుకున్నారంట. అలాగే సన్ ఫార్మా 1672 లో తీసుకున్నారంట. అలాగే మోతీలాల్ ఓస్వాల్ 937 రూపీస్ లో తీసుకున్నారంట. యావరేజ్ చేయాలా, సెల్ చేయాలా, లేదంటే బై చేయాలా అని అడుగుతున్నారు. ఐ థింక్ మీరు తీసుకున్న నేమ్స్ అన్ని కూడా చాలా మంచి నేమ్స్ అండి. ఓన్లీ థింక్ ప్రైస్ పాయింట్స్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 725 అండ్ 710 అనేది డబల్ టాప్ ఫామ్ అవుతుంది చూసాం. అఫ్ కోర్స్ మీరు 670 లో కొన్నా అన్నారు, బట్ 578 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ప్రీవియస్ స్వింగ్ లో మనం చాటికలీ వెళ్ళి చూస్తే కనుక 493 దగ్గర సపోర్ట్ ఉందండి. సో ఈ స్టేజ్ లో అమ్మాల్సిన అవసరం అయితే కనపడట్లేదు, ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 490 దగ్గర యావరేజ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ అట్లీస్ట్ 1.5-2 years టైం ఫ్రేమ్ ఉంటాయి. సిమిలర్లీ సన్ ఫార్మా కూడా మీరు కొద్దిగా హైలో కొన్నారు, దట్స్ ఓకే, బట్ 1550 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ కట్ అయిందంటే కనుక యాజ్ లో యాజ్ 1370 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రస్తుతానికి వెయిట్ చేయండి. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ అప్ మూవ్ వచ్చి 1688 వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడ ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేసి యూ షుడ్ కమ్ ఇన్ టు ఎ గుడ్ నేమ్స్ అండి. సో ఆఫ్ కోర్స్ సన్ ఫార్మా ఇస్ ఎ గుడ్ నేమ్, బట్ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ లో ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. మేబీ దివీస్ లాంటి స్టాక్ ని షుడ్ చూస్. సో మోతీలాల్ కూడా మంచి స్టాక్ అండి. అగైన్ మీరు కొద్దిగా హై ప్రైస్ లో కొన్నారు. గతంలో కూడా మనం చూసాం 1035 నుంచి యాజ్ లో యాజ్ 500 దాకా కూడా కిందకి రావటం చూసాం. అగైన్ 500 నుంచి ఇన్ఫాక్ట్ ఈ మంత్ హై 978 వెళ్ళటం చూసాం. సో హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ కి గురవుతుంది కాబట్టి యాజ్ ఆఫ్ నో అయితే హోల్డ్ అండి. బట్ అగైన్ 780-800 ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ లో లాంగ్ టర్మ్ కి షుడ్ యావరేజ్ మోతీలాల్ అని నా సజెషన్. రైట్ సార్, అలాగే శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, ఓలా ఎలక్ట్రిక్ అండ్ ఎస్డబ్ల్యూ సోలార్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి 79 రూపీస్ దగ్గర తీసుకున్నారంట. అలాగే ఎస్డబ్ల్యూ సోలార్ వచ్చి 374 దగ్గర తీసుకున్నారంట. ఓలా ఎలక్ట్రిక్ చూస్తున్నాం మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది 13th August రోజు, అంటే ఇన్ఫాక్ట్ ఒక 7-8 సెషన్స్ బ్యాక్ మనం వెళ్ళి చూస్తే కనుక 39 రూపీస్ ఉన్న స్టాక్ 56 దాకా ఈ రోజు రావటం చూసాం. సో దీనిలో ఒక మేజర్ హర్డల్ 58 నుంచి 61 మధ్యలో ఉంటుందండి. దట్ వీ కాల్ యాజ్ ఏ సప్లై జోన్. ఒకసారి 61 దాటింది అంటే కనుక దీనికి అగైన్ ఒక ర్యాలీ క్లియర్ అవుతుంది. మేబీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది 73 and 76. సో 39 నుంచి 56 వెళ్ళినప్పుడు అగైన్ యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. బట్ 20-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 47 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ స్టాక్ 47 అలా వస్తే కనుక ప్రాబ్లీ షుడ్ ట్రై టు యావరేజ్ అండి. ఎస్డబ్ల్యూ సోలార్ మనం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా ఇది టోటల్లీ వెల్త్ డెస్ట్రాయర్ లాగా మనకు కనపడుతుంది చార్ట్స్ లో. సో ఆల్మోస్ట్ 800 రూపీస్ నుంచి ప్రాబ్లీ ఇట్ హాస్ కమ్ టు 260.
ఇన్ఫాక్ట్ ఇది లాస్ట్ మేలో 800 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. అఫ్ కోర్స్ ఇది 223 లో వచ్చి అక్కడి నుంచి పెరగటం చూస్తున్నాం. బట్ ఇలాంటి స్టాక్స్ లో యూ షుడ్ స్టే అవే కంప్లీట్లీ అండి. సో 3 months బ్యాక్ 348 దాకా వెళ్ళటం చూసాం. జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఆ ప్రైస్ వచ్చింది అంటే కనుక అక్కడే 200 మూవింగ్ యావరేజ్ ఉంది 347 348 మధ్యలో. ఇట్స్ ఎగ్జిట్ పాయింట్ లాగా తీసుకోవాలి. ఎస్డబ్ల్యూ సోలార్ ఇస్ ఎ బిగ్ నో టు బై. గారు ఒక కాలర్ ఉన్నారండి, అనంతపురం నుంచి ప్రియా గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. ప్రియా గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో, అడగండి అండి. రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. అడగండి మేడం, ఏ స్టాక్ గురించి అదే బ్రిగేడ్ గురించి కనుక్కుందామని కాల్ చేసినామండి. స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పరా? బ్రిగేడ్ మేడం. బ్రిగేడ్. ఓకే, 20% లాస్ లో ఉన్నాం మేడం. అది బ్రిగేడ్ తీసుకున్నారంట అండి, 20% లాస్ లో ఉన్నారంట, దాని గురించి అడగటానికి చేశారు కాల్. ఓకే, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద రియాలిటీ నేమ్స్ లాగా ఇది కూడా కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. అఫ్ కోర్స్ కొద్దిగా పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా ఈ స్టాక్ నిలదొక్కలేకపోతుంది హైయర్ లెవెల్స్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తే కనుక లాస్ట్ సెప్టెంబర్ లో 1448 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది మార్చ్ లో 850 లో కూడా రావటం చూసాం. అండ్ మధ్యలో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ డిఎల్ఎఫ్, గోద్రేజ్ పెరుగుతున్నప్పుడు ఐ థింక్ జూన్ లో 1330 దాకా కూడా వెళ్ళటం చూసాం. కొద్దిగా హై బీటా నేమ్, ప్రాబ్లీ 1 year or 2 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పాలి. మనంతా గమనించాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా 3 times అవటం చూసాం లాస్ట్ 2.5 years లో. అలాంటప్పుడు కన్సాలిడేషన్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లీ లోవర్ లెవెల్స్ లో పిక్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిగేడే మనం చూస్తే కనుక 2023 ఏప్రిల్లో 460 రూపీస్ ఉన్న స్టాక్ 1437 దాకా వెళ్ళటం చూసాం విత్ ఇన్ 1.5-2 years లో. సో అలాంటప్పుడు రిట్రేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ రిట్రేస్మెంట్ ఆల్రెడీ జరిగింది. నౌ ఐ థింక్ 850 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 827. సో ఆ రేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా యావరేజ్ చేయాలి. మేబీ 1.5 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఐ థింక్ బ్రిగేడ్ లో మనీ ఇస్ టు బి మేడ్ అని చెప్పొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, మోహన్ గారు కాల్ చేశారు. మోహన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. మోహన్ గారు. నమస్తే అండి రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్. అడగండి. నమస్తే అండి రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్. నా దగ్గర అపోలో మైక్రో సిస్టమ్స్ 180 లో ఒక 5000 క్వాంటిటీ ఉన్నాయండి. నేను ఇంకా యాడ్ చేసుకోవచ్చా? దీని లెవెల్ చెప్పండి కొంచెం. అపోలో మైక్రో సిస్టమ్స్ ఉన్నాయంట అండి 180లో, దాని గురించి చెప్పమంటున్నారు. అంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. యాడ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. ఈ రోజు కూడా ఆల్రెడీ 8% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ 160 నుంచి 260 విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3 weeks పెరగటం చూసాం. వెరస్ డిఫెన్స్ నేమ్స్ అన్ని కూడా కరెక్షన్ గురవుతుంటే ఇది ఒకటే స్టాక్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లో ఉన్న నేమ్. సో డెఫినెట్లీ యాడ్ అయితే చేయొద్దండి. ఇన్ఫాక్ట్ 180 రూపీస్ లో మీరు కొన్నారు, వెరీ షార్ట్ టైమ్ లోనే మీకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 30-35% ప్రాఫిట్స్ రావడం చూసాం. మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో 30% యూ షుడ్ ట్రై టు సెల్. ఇక్కడ ఎనీ స్టాక్ ఇంత ఫాస్ట్ గా పెరిగినప్పుడు కొద్ది కన్సాలిడేషన్ అయ్యి రిట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పెరగదని కాదు, అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ఇది 300-320 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ద నెక్స్ట్ 1.5 year. బట్ అగైన్ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక 225 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 160 to 260 30-40% రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా 225-230 ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 30% యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. అండ్ ఇప్పుడే అనుకున్న రేంజ్ 220 నుంచి 230 మధ్యలో మీరు డెఫినెట్లీ ఫర్దర్ గా యాడ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ అమ్మిన స్టాక్ కూడా యూ షుడ్ ట్రై టు బై అగైన్. రైట్ సార్. అలాగే చంద్ర గారు అడుగుతున్నారండి, మహారాష్ట్ర స్కూటర్స్ 60% ప్రాఫిట్ లో ఉన్నారంట, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా, లేదంటే యాడ్ చేయాలా అని అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఆటో నేమ్స్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. సో 15,900 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. మనం చూస్తున్నాం హీరో మోటార్ గానీ, మారుతి గానీ, ఇన్ఫాక్ట్ ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా ఒక ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర స్కూటర్స్ కూడా 8,800 నుంచి 16,000 నాన్ స్టాప్ పెరగటం చూసాం లాస్ట్ ఇన్ఫాక్ట్ 5-6 months లోనే. సో ఫర్దర్ అడిషన్ అయితే డెఫినెట్లీ నో అండి. ఎప్పుడైతే మనకి ఆటో సెక్టర్ లో ఒక బిగ్ కరెక్షన్ వస్తుందో మేబీ స్టాక్ 12,500 or 13,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆటో నేమ్స్ ఆర్ సిక్లికల్ స్టాక్. సో 1 quarter బాగాలేకపోయినా కూడా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ 12,500-13 వస్తే మటుకు యూ షుడ్ ట్రై టు బై. బట్ ఉన్న స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే ఇది ఈజీగా 20,000 ఇది నెక్స్ట్ 1.5 year వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే కనుక మేబీ 12,500 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రైట్ సార్. అలాగే శశాంక్ గారు అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, శ్రీరామ్ ఫైనాన్స్ ప్రెసెంట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. అలాగే ఎల్కాన్ ఇంజనీరింగ్ స్టాక్ గురించి కూడా చెప్పమంటున్నారు.
రైట్, శ్రీరామ్ ఇందాకే మనం కవర్ చేసామండి. బట్ అగైన్ దీని రేంజ్ ఇప్పుడే ఇందాక చెప్పినట్టు 490 నుంచి ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 623 దగ్గర ఉంటుంది. ప్రాబ్లీ 490 500 వస్తే కనుక ఇట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ అట్రాక్టివ్ బై. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక వన్ షుడ్ డూ ఎస్ఐపి. ఎందుకంటే 750 నుంచి 578 ఆల్రెడీ 1.5 month లో కరెక్ట్ అయింది. బై ద టైం 493 ఆర్ 500 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఎల్కాన్ కూడా ప్రాబ్లీ ఇక్కడ యూ షుడ్ ట్రై టు అవాయిడ్ అండి ఈ స్టాక్ ని. ఐ థింక్ ఒక 10-15% కరెక్షన్ వస్తేనే యూ షుడ్ ట్రై టు బై. బట్ ఉన్న స్టాక్ ని మాత్రం యూ కెన్ హోల్డ్. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఆర్బీఎన్ఎల్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. రాజేంద్ర గారు. నా ఆడియో వినిపిస్తుందా అండి? హలో, నా ఆడియో వినిపిస్తుందా సార్? రాజేంద్ర గారు, నా ఆడియో వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఆర్బీఎన్ఎల్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. స్టాక్ మళ్ళీ చెప్పండి. ఆర్బీఎన్ఎల్. ఆర్బీఎన్ఎల్. అవును సార్. ఓకే, ఆర్బీఎన్ఎల్ ఆల్రెడీ మనకి F&O లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో ఆర్బీఎన్ఎల్, ఓకే, నో 1 second. రైల్వే నేమ్ ఈ స్టాక్. కరెంట్లీ ప్రాబ్లీ షుడ్ ట్రై టు అవాయిడ్ అండి. మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ దే ఆర్ నాట్ డూయింగ్ గ్రేట్. ఇన్ఫాక్ట్ ఇది స్వింగ్ లో కూడా కట్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 305. మార్చ్ లో, ఏప్రిల్ లో వచ్చిన లో కూడా కట్ అయింది. దీనికి నెక్స్ట్ సపోర్ట్ అనేది అరౌండ్ 249 నుంచి 213 మధ్యలోనే ఉంది. సో వెరీ వెరీ వీక్ నేమ్, కంప్లీట్లీ అవాయిడ్ చేయమని నా సజెషన్. ఇన్ఫాక్ట్ ఒకవేళ స్టాక్ ఉంటే కనుక 380 నుంచి ప్రాబ్లీ స్వింగ్ హై 442 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ ఇంకా బాగా కరెక్ట్ అయ్యి 240 ఇక్కడ నుంచి కూడా ఒక 50 రూపీస్ ఈజ్ అబౌట్ 15% కరెక్ట్ అవుతే కనుక అక్కడ బయింగ్ అట్రాక్ట్ అవుతుంది ఆర్బీ. రైట్ సార్. అలాగే జగదీష్ గారు అడుగుతున్నారండి, సిఈఎస్సి గురించి చెప్పమంటున్నారు సార్, ఆ స్టాక్ గురించి. ఐ థింక్ ఇట్స్ ఎ పవర్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్ అండి. 153 దగ్గర ట్రేడ్ అవుతుంది, కల్కట్టా ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్. సో ఇది గోయింగ్ కాస్ట్ స్టాక్. ఇది దీని రేంజ్ చూస్తే 212 నుంచి 120 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో దీనిలో పెద్ద చెప్తాక లేదండి, ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మనం చూసాం జనవరిలో ఈ స్టాక్ 192 నుంచి 129 లో రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరిలో 119 ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది. ఇన్ కేస్ ఈ స్టాక్ హోల్డింగ్ లో ఉంది అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే 140 అండ్ 132 అనేది ఒక సపోర్ట్ జోన్ ఉంది. బట్ డెఫినెట్లీ ఫ్రెష్ బైక్ అయితే ఐ డోంట్ సజెస్ట్. ఇన్ఫాక్ట్ ఇది 192 దాటిందంటే మేబీ 210 వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. అలాగే కుమార్ గారు అడుగుతున్నారండి, బెల్ స్టాక్ కొనొచ్చా అని అడుగుతున్నారండి. బెల్ స్టాక్. బిహెచ్ఎల్ అండి. బిహెచ్ఎల్ ప్రాబ్లీ వెరీ వెరీ వీక్ నేమ్ ఇది కూడా. సో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ లాగే ఇది కూడా కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఐ థింక్ లాస్ట్ 3 months లోనే ఇది 272 నుంచి 205 రావటం చూసాం. గుడ్ థింగ్ ఏంటంటే 176 అండ్ 193 డిమాండ్ జోన్ లో ఉంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మేబీ ఆ జోన్ లో కొనే ప్రయత్నం చేయాలి, 190 to 170 మధ్యలో. అండ్ 335 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఇన్ ద నెక్స్ట్ 2 years మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. 160 కింద క్లోజింగ్ వేసే స్టాప్ లాస్ కూడా మస్ట్ అండి. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, ఓఎండిసి 4850 లో కొన్నారంట అండి. అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ 95 రూపీస్ లో కొన్నారంట. కెన్ ఐ బుక్ ప్రాఫిట్స్ టుడేస్ లెవెల్ ఆర్ కెన్ ఐ వెయిట్ అని అడుగుతున్నారు. అంటే ఈ రోజు బుక్ చేసుకోవాలి లేదంటే వెయిట్ చేయాలని అడుగుతున్నారు. రైట్, రెయిన్ ప్రాబ్లమ్ మీరు 90 లో కొన్నారు, వెరీ వెరీ గుడ్ ప్రైస్ లో కొన్నారు. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో రిజల్ట్స్ వచ్చినప్పుడు 168 వెళ్ళింది, అక్కడ ఐ థింక్ యూ షుడ్ హావ్ సోల్డ్. బట్ ఏదైనప్పటికీ ఇట్స్ ఎ వెరీ వెరీ వీక్ నేమ్. స్పైక్స్ వస్తుంటాయి అంతకుమించి తప్ప దీనిలో ట్రెండ్ అనేది క్లియర్ గా లేదు. టోటలీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. బట్ మీరు 90 లో కొన్నారు కాబట్టి స్టిల్ యూ ఆర్ మేకింగ్ అబౌట్ 50% ప్రాఫిట్. 137 లో మేబీ ఒక 50% ఆఫ్ ద స్టాక్ మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. అండ్ 200 మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 150. అంటే ఇక్కడ నుంచి 13 రూపీస్ పెరిగితే కనుక బ్యాలెన్స్ రెయిన్ ఇండస్ట్రీస్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. నవీన్ గారు అడుగుతున్నారండి, బిఎల్ స్టాక్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి, ఎందుకంటే ఇది ఇండెక్స్ లో ఉన్న నేమ్ ఇది. అండ్ ఆల్రెడీ ఒక మంచి కరెక్షన్ గురైంది. ఒక ఆల్ టైమ్ హై 436 దగ్గర హిట్ అవుట్ అని చూసాం. అండ్ 367 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. సో 339 340 అనేది 200 మూవింగ్ యావరేజ్. అంత లో వస్తుందా అంటే కనుక నోబడీ క్యాన్ ప్రిడిక్ట్ చేయలేము ఈ స్టేజ్ లో అయితే. డెఫినెట్లీ మేబీ 340 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్, నాట్ టు మిస్ అవుట్. 367 దగ్గర ఒక 30% ఆఫ్ ద క్వాంటిటీ మీరు అనుకుంది కొనాలి.
అండ్ బ్యాలెన్స్ 70% మేబీ ఎవ్రీ డే అప్ టు 340 పిఎల్ కొనే ప్రయత్నం చేయాలి. రైట్ సార్, సింగారావు గారు అడుగుతున్నారండి, శామ్ మెటల్ ప్రాఫిట్ లో ఉందంట అండి, సెల్ చేయాలా లేదంటే హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. శ్యామ్ మెటల్ ఈస్ వెరీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. మెటల్స్ లో వన్ ఆఫ్ ది గుడ్ పర్ఫార్మర్. మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 945 దాకా వెళ్ళి 628 రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ 1000 కూడా హిట్ అవటం చూసాం. సో ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ అండి డెఫినెట్లీ. మేబీ 1200 వరకు కూడా దీనికి పొటెన్షియల్ కనిపిస్తుంది చార్ట్స్ లో. ఆఫ్ కోర్స్ కరెక్ట్ అవ్వదని కాదు. సో గతంలో మనం చూసినట్టు 30-35% కరెక్షన్స్ ఆల్రెడీ చూసాం ఇది. సో యాజ్ లాంగ్ యాజ్ 840 పైన ఉన్నంత కాలం ఇది 1200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇట్స్